ద మోర్ యువర్ వేస్ట్ లైన్ ద లెస్సర్ యువర్ లైఫ్ లైన్. అంటే మన నడుం చుట్టుకొలత ఎంత ఎక్కువగా ఉంటుందో మన జీవితకాలం అంటే లైఫ్ స్పాన్ కూడా అంత తగ్గుతూ వస్తుంది. అందుకే మన శరీరంలో ద మోస్ట్ డేంజరస్ అండ్ స్టబర్న్ ఫ్యాట్ వచ్చి మన బెల్లీ ఫ్యాట్. ఈరోజు ఈ వీడియోలో ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల వచ్చే ప్రమాదాలు అలాగే దాన్ని తగ్గించే ఈజీ అండ్ సింపుల్ టిప్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. హలో, నేను మీ పావ్ని, ఆ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. పొట్ట తగ్గించే ఈజీ టిప్స్ అనగానే వెంటనే ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు, కానీ అసలు మన లైఫ్లో ఏది కూడా ఈజీగా ఇంకా ఫ్రీగా దొరకదు. నో పెయిన్స్ నో గెయిన్స్. టీవీ యాడ్స్లో చూపిస్తున్నట్టు ఈ టీ తీసుకోండి లేదా ఈ పౌడర్ తీసుకోండి, దీనివలన మీ పొట్ట 1 వీక్లో తగ్గిపోతుందని క్లెయిమ్ చేస్తూ ఉంటారు. కానీ అసలు పొట్ట తగ్గడానికి ఏదైనా మ్యాజిక్ పిల్ లేదా పౌడర్ ఉంది అంటే కనుక మై ఆన్సర్ ఈజ్ అ బిగ్ నో. అసలు పొట్ట తగ్గడానికి ఏ షార్ట్ కట్స్ కూడా లేవు. దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ యాజ్ స్పాట్ రిడక్షన్. మనం వెయిట్ ఎప్పుడైతే తగ్గుతామో మన బాడీ ఓవరాల్గా ప్రపోర్షనేట్గా తగ్గుతూ ఉంటుంది. మన ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ అసలు రెమెడీస్ కన్నా రూట్ కాజ్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. అసలు పొట్ట రావడానికి మెయిన్ రీజన్స్ వచ్చి మన శరీరానికి ఎప్పుడైనా ఏదైనా ఎక్సెస్ ఇచ్చినప్పుడు, అంటే ఎక్సెస్ ఫ్యాట్, ఎక్సెస్ గ్లూకోజ్ లేదా ఎక్సెస్ క్యాలరీస్, ఈవెన్ ఎక్సెస్ రెస్ట్ ఇచ్చినా సరే అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి మన బెల్లీ ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది. ఇంకొన్ని కారణాలు వచ్చి మనం షుగర్ ఇంటేక్ని ఎక్కువ తీసుకున్నా, నిద్ర సరిగా లేకపోయినా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, రాత్రులు లేట్గా ఇంకా హెవీ మీల్స్ తీసుకున్నా, ఇంకా ఎక్కువ గంటలు కూర్చుని పని చేసిన, దీన్నే ఈ మధ్య న్యూ స్మోకింగ్ అని కూడా అంటారు. ఇవన్నీ కూడా మీ బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణాలు కావచ్చు. ఫస్ట్ అసలు పొట్ట తగ్గడానికి రెమెడీస్ కొంచెం సేపు పక్కన పెట్టి అసలు ఈ బెల్లీ ఫ్యాట్ లేదా విజరల్ ఫ్యాట్ వల్ల వచ్చే మోస్ట్ హెల్త్ రిస్క్ కండిషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ ఫ్యాట్ అనేవి ఉంటాయి. ఒకటి సబ్క్యూటేనియస్ ఫ్యాట్, అంటే ఇది మన స్కిన్ కింద ఉండే ఫ్యాట్. ఇది అంత ప్రమాదం కాదు, కానీ మన బెల్లీ ఫ్యాట్ లేదా విజరల్ ఫ్యాట్ అనేది ద మోస్ట్ డేంజరస్ ఫ్యాట్. ఇది మన బాడీలోని ఆర్గన్స్ చుట్టూ పేరుకుపోయి ఉంటుంది. అంటే మన లివర్, కిడ్నీ ఇంకా ఇంటెస్టైన్స్ మధ్యలో పేరుకుపోయి ఉండే ఫ్యాట్ని విజరల్ ఫ్యాట్ అంటారు. ఈ బెల్లీ ఫ్యాట్ లేదా విజరల్ ఫ్యాట్ అనేది ఆర్గన్స్ చుట్టూ ఎక్కువ పేరుకుపోవడం వల్ల వాటి పనితీరు మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లివర్ మీద ఎక్కువ పేరుకుపోతే అది ఫ్యాటీ లివర్కి దారితీస్తుంది. అలాగే ఇంటెస్టైన్స్ మీద ఎక్కువ పేరుకుపోతే అది డైజెస్టివ్ ఇష్యూస్ అలాగే ఫీమేల్ హార్మోన్స్ని రిలీజ్ చేయడానికి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. అసలు ఒక మాట చెప్తే మీరు నమ్మరు, కానీ మనకి పీసీఓడి, డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అలాగే హార్ట్ స్ట్రోక్స్ వీటన్నిటికీ కూడా ముఖ్య కారణం ఈ విజరల్ ఫ్యాటే. మన పొట్టలోని ఈ విజరల్ ఫ్యాట్ అనేది మనకి ప్రో ఇన్ఫ్లమేటరీ టాక్సిన్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. వీటి వలన హార్ట్ అటాక్స్, ఇన్ఫ్లమేషన్ అలాగే క్యాన్సర్స్ వచ్చే రిస్క్ కూడా చాలా ఎక్కువ. సో ఇవన్నీ కూడా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మీ పొట్ట అంటే బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి ఎక్కువ ఫోకస్ చేయండి. చాలామంది 40 ఇయర్స్ వచ్చిన తర్వాత లేదా పొట్ట బాగా పెరిగిన తర్వాత ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి ట్రై చేస్తూ ఉంటారు. జస్ట్ డోంట్ వెయిట్ ఫర్ ద ఏజ్. మీరు ఈ విజరల్ ఫ్యాట్ లేకుండా ఫిట్గా ఉండడానికి ముందు నుంచే ప్రయత్నించండి. మీ పొట్ట లేదా బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కొన్ని థంబ్ రూల్స్ ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ వచ్చి మీ డైట్, అంటే క్యాలరీ డెఫిసిట్. అంటే మీ డైట్లోంచి రోజు కూడా కొన్ని క్యాలరీస్ తీసేయాలి. అలాగని మీ ఫుడ్ మొత్తం తగ్గించేయద్దు. దీనివలన నీరసం లేదా మీకు మజిల్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి మీల్లోనూ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ లేదా ఒక రోటీ తీసేసి తీసుకోండి. దీని ద్వారా రోజులో కొన్ని క్యాలరీస్ తగ్గించి తీసుకోవచ్చు. ముఖ్యంగా సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గించి తీసుకోండి. మీ డైట్లో ఎప్పుడు కూడా లో కార్బోహైడ్రేట్స్, హై ప్రోటీన్, మోడరేట్ ఫైబర్ ఉండేలా చూసుకోండి. నిజానికి మన బాడీ మన ప్రోటీన్స్ని డైజెస్ట్ చేయడానికి ఎక్కువ క్యాలరీస్ ఖర్చు పెడుతుంది. దీన్నే TEF అంటే థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అని అంటారు. అంటే మనం తీసుకునే ప్రోటీన్స్ యొక్క క్యాలరీస్ కన్నా దాన్ని డైజెస్ట్ చేసే క్యాలరీస్ అనేవి చాలా ఎక్కువ. అలాంటి ఫుడ్స్ మీ డైట్లో ఎక్కువ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. మీ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఇంకొక మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ టిప్ వచ్చి ఎర్లీ అండ్ లైట్ డిన్నర్. డిన్నర్ ఎప్పుడు కూడా 6:30, 7కి ముగించడానికి ట్రై చేయండి. దీనివలన మీ హెల్తే కాదు, మీ బెల్లీ ఫ్యాట్లో కూడా మంచి రిజల్ట్స్ చూస్తారు. డైట్లో ఇంకొక మెయిన్ థంబ్ రూల్ ఏంటంటే మీ కడుపుని ఎప్పుడు కూడా 80% వరకే నింపి 20% ఎప్పుడు కూడా ఖాళీ ఉంచండి. దీనివలన మీ డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మైండ్ఫుల్ ఈటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే పోర్షన్ కంట్రోల్ అని, చిన్న ప్లేట్స్ చూస్ చేసుకోవడం, అలాగే ఫుడ్ని బాగా నమిలి తినడం అనేవి, ఇవన్నీ ప్రాక్టీసెస్ కూడా మీ బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తాయి. బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో నెక్స్ట్ థంబ్ రూల్ వచ్చి ఎక్సర్సైజ్. ఎప్పుడు కూడా డైట్ అండ్ ఎక్సర్సైజ్ 2 కాంబినేషన్లో చేస్తేనే బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఎక్సర్సైజ్ వర్క్స్ లైక్ వండర్స్ ఇన్ రెడ్యూసింగ్ యువర్ బెల్లీ ఫ్యాట్. స్ట్రెంత్ ట్రైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మజిల్స్ని ఎక్కువ స్ట్రెంథెన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఎక్కువ మజిల్స్ ఉంటే మన మెటబాలిజం కూడా ఎక్కువ ఉంటుంది.
నిజానికి అసలు మజిల్స్ ఆర్ ద మోస్ట్ ఏజ్ రివర్సింగ్ ఆర్గన్స్ ఇన్ ఆ బాడీ. రోజు కనీసం 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీ మెటబాలిజం, బ్లడ్ సర్క్యులేషన్, అలాగే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. రోజు మధ్యాహ్నం భోంచేసిన తర్వాత, అలాగే రాత్రి భోంచేసిన తర్వాత కూడా ఒక 10-15 నిమిషాలు స్లో వాకింగ్ చేయండి. ఎక్సర్సైజే కాక యోగాలో కొన్ని ఆసనాలు మీ అబ్డమెన్ మజిల్స్ని టోన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ భుజంగాసన అని, నౌకాసన, ధనురాసన, ఉష్ట్రాసన అనేసి. ఇవే కాక రోజు కూడా ఒక 10-15 నిమిషాలు కపాల్భాతి చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎక్సర్సైజ్ అనేది మన బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. కపాల్భాతి అనేది మన బాడీలోని లింఫాటిక్ డ్రైనేజ్ని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డైట్ అండ్ ఎక్సర్సైజ్తో పాటు నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిద్ర లేనప్పుడు మన బాడీలోని డైజెస్టివ్ హార్మోన్స్ అంటే లెప్టిన్ అండ్ గ్రెలిన్ అనేవి కూడా డిస్టర్బ్ అవుతాయి. అంతేగాక నిద్ర సరిగా లేకపోవడం వల్ల మన బాడీలోని ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ యొక్క కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. సో బాటమ్ లైన్ ఏంటంటే ఇట్స్ నాట్ ఓకే టు హ్యావ్ బెల్లీ ఫ్యాట్ ఫర్ యువర్ హెల్త్. మీ బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి దెర్ ఈజ్ నో మెడిసిన్ ఆర్ ఎ మ్యాజిక్ పిల్. ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ మీకు హెల్ప్ చేస్తాయి. సో ఈట్ రైట్, మూవ్ మోర్, స్లీప్ వెల్ అండ్ నరిష్ అండ్ కేర్ యువర్ బాడీ. టేక్ కేర్.